గాయ్స్, రీసెంట్గా మేము స్కై వ్యూ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది టోల్ ప్లాజా పైన ఉంటుంది. ఎంటర్ అవుతూ ఉంటేనే వినాయకుడు అండి. వినాయకుడు ముందు ముగ్గు కూడా పెట్టేశారు. చాలా ట్రెడిషనల్గా ఉంది కదా. ఇకపోతే ఇదిగోండి లిఫ్ట్ కూడా ఉందండి పైకి వెళ్ళేకి. చక్కగా ఫస్ట్ ఫ్లోర్ నొక్కేసాము, పైకి వెళ్ళాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చక్కగా మనకి ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళొచ్చండి. స్టెప్స్ అయినా సరే, లిఫ్ట్ అయినా సరే. ఎంటర్ అవుతా ఉంటే ఇక్కడ మళ్ళా దేవుణ్ణి పెట్టేశారండి. ఇదిగోండి ఇక్కడ చక్కగా ట్రెడిషనల్గా ముగ్గేసి మనం మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతామండి ఇంటికి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇకపోతే గార్డెనింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. గోడ మొత్తం ఒక బారుగా చక్కగా గ్రీనరీ తోటి ఫుల్గా నింపేశారండి. ఎంత బాగుందో కదా ఈ కాన్సెప్ట్. ఇంకా అట్లాగే కుండీలు పెట్టేసి దాంట్లో చక్కగా చెట్లన్నీ పెట్టేశారండి. ఈ డిజైనింగ్ అనేది మరి చాలా బాగుందండి, మాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కిటికీలోంచి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పైనుంచి చూస్తే ఆ టోల్ గేట్ మొత్తం క్లారిటీగా రోడ్డు అంతా బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ అనేది చాలా బాగా అనిపించింది అండి. ఇకపోతే చూడండి వావ్ కదా, ఎంత బాగుందో కదా ఈ రెస్టారెంట్. ఆ గ్రీనరీ, ఆ లైట్స్ చాలా బాగా అనిపించిందండి. హోటల్ ఇంత బాగుంటే ఇంకా లోపల ఫుడ్ ఇంకెంత బాగుంటుందో కదా. ఇకపోతే ఇక్కడ రిలాక్స్ జోన్ కూడా ఉందండి. బట్ ఇక్కడ ఎవరు లేరు. మేబీ మార్నింగ్ అయినందుకు అనుకుంటా. మేము మార్నింగ్ 9:30కి ఆ టైంలో వెళ్ళామండి. సో ఇదిగోండి మెనూ. మేము ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ 9:30 ఆ టైంలో వెళ్ళడం వల్ల సో మాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఉన్నదండి. సో దాంట్లో మేము కొంచెం ఇడ్లీ, దోశ ఇట్లాగే చెప్పుకున్నాము. ఇవ్వండి మా బుజ్జిది, మా బుట్టోడు ఇద్దరు మొదలెట్టారు అల్లరి. ఇంకా మీకు రెస్టారెంట్ కూడా మొత్తం చూపించాలి కదా, రండి వెళ్దాము. ఇదిగోండి మొత్తం రెస్టారెంట్ ఇట్లా ఒక వ్యూ లాగా మొత్తం వీడియో తీసాను, చూడండి మీరు కూడా నాతో పాటు. అసలు ఇంతకీ రెస్టారెంట్ ఎక్కడుంది అని కదా మీకు డౌట్. చెప్తా వస్తున్నా. మనము విజయవాడ నుంచి బెంగళూరు హైవే మీద వెళ్తున్నప్పుడు ఒంగోలు దాటినాక 15-20 మినిట్స్ తర్వాత ఒక టోల్ ప్లాజా అనేది వస్తుందండి. ఆ టోల్ ప్లాజా పైనే ఉంది స్కై వ్యూ రెస్టారెంట్. పిల్లలు చక్కగా కిటికీ దగ్గర నుంచుని మొత్తం వ్యూ అంతా చూస్తూ ఉన్నారండి. మా బుజ్జిదాని ఎక్సైట్మెంట్ దాన్ని మామూలే. ఇంకా మొదలండి తిండి తినను అది ఇది అంటే కామనే కదా చిన్నపిల్లలు అంటే. మా అబ్బాయిని చూడండి చక్కగా వ్యూ బాగుందనేసి కిటికీ దగ్గర నుంచుని చూస్తూనే ఉంటున్నాడు. ఇక్కడ లోపల ఉమా హ్యాండ్లూమ్స్ అని కూడా ఉందండి. ఇంకోటి ధ్రువ్ సంథింగ్ ఏదో షాప్స్ 2 షాప్స్ కూడా ఉన్నాయి. బట్ మేమైతే అటు వెళ్ళలేదు. ఇంకా ఇదిగోండి ఇంకా మొత్తం లోపల ఒకసారి మొత్తం మళ్ళీ చూడండి, చాలా బాగా అనిపించింది. ఎక్కువ మంది వెళ్ళినా సరే చక్క టేబుల్స్ దగ్గరికి వేసేసుకొని చక్కగా చూపించవచ్చు. అందరం సరదాగా కూర్చొని తినేకి బాగుంటుంది. ఇంక ఇక్కడ కిటికీలోంచి కూడా వ్యూ ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకపోతే చూడండి పిల్లలు చక్కగా ఎట్లా ఆడుకుంటున్నారు. వాళ్ళైతే మటుకి హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇందుకే ఇక్కడ మేము ఏం ఆర్డర్ చెప్పుకున్నామో చెప్పలేదు కదా. మేము రవ్వ దోశ ఆర్డర్ చెప్పామండి. అది అంత ఏం అనిపించలేదు. బట్ మేము చీజ్ మసాలా దోశ చెప్పామండి. అది మటుకి చాలా బాగుంది. మీరు ఒకవేళ అటువైపు వెళ్తే మటుకి రెస్టారెంట్కి వెళ్ళండి. చీజ్ మసాలా దోశ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే దాని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మనకి చట్నీలు అవి కూడాను ప్రతి టేబుల్ మీద చిన్న చిన్న కప్స్లో పెట్టేశారన్నమాట. మనం ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కిటికీలో పిల్లలు చూస్తూ ఉంటే ఒక ట్రైన్ అనేది వెళ్తూ ఉంది చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు.
అదిగోండి చూడండి, ట్రైన్ అనేది వెళ్తూ ఉంది. అది గూడ్స్ బండి అనుకుంటా, మాకు అలాగే అనిపించింది, గూడ్స్ బండి అది. ఈ ట్రైన్ వెళ్తూ ఉంటేనే ఆపోజిట్లో ఇంకో ట్రైన్ వచ్చిందండి. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు. మనము ట్రైన్లో ఉన్నా లేదా ఇట్లా ట్రైన్ వెళ్తూ ఉన్నా చూస్తున్నా సరే పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు కదా. మీ పిల్లలు కూడా అంతే ఉంటారా? ఒకవేళ ఎస్ అయితే కనుక మీరు డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఇట్లా ఫుల్గా ఎక్సైట్మెంట్ అవుతారు అనేది తెలుస్తుంది కదా. యాక్చువల్లీ ఫస్ట్ నేను కూడా చూడలేదండి, మా బాబు చూపించాడు. ఇంకో ట్రైన్ ఆపోజిట్లో వస్తుంది చూడమ్మా ఎంత బాగుందో కదా అనేసి చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాడు మా చిన్నదాన్ని.